హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి గార్డెనింగ్ వీడియో అనమాట. అంటే మేము మొక్కలు తీసుకోవడానికి నర్సరీకైతే వెళ్తున్నాము. ఇంకా అక్కడ ఏమేమి మొక్కలు తీసుకున్నాం అనేది మీకైతే నేను చూపిస్తాను. ఎక్కడికెళ్ళాము ఏంటి అనేది. ఇంకా మార్నింగ్ అంతా పని చేసేసుకొని ఇంకా మొక్కలు తీసుకోవడానికైతే వెళ్ళామనమాట. ఇంక ఇక్కడైతే రైస్ కడిగి పెట్టాను. ఇది మార్నింగ్ టైమ్ అనమాట. రైస్ కడిగి పెట్టేసి ఇంకా వంకాయ పులుసు అయితే చేశాను. ఈలోపు ఇంకా పక్కన పొయ్యి మీద టీ కూడా పెట్టుకున్నాను నేను. ఇంకా టీ కూడా 2, 3 సార్లు తాగేసి టీ అలవాటు మాత్రం తగ్గించుకుందాం అన్నా కూడా మానలేకపోతున్నామండి. ఎక్కువగా ఏం కాదులే. రోజు మొత్తం మీద ఒక 3 సార్లు తాగుతున్నాను. ఇదివరకు ఇంకా బీభత్సంగా టీ తాగేదాన్ననమాట. ఇంక ఇక్కడైతే వంకాయ పులుసు ఉడుకుతుంది చూసారా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తారు కదా! మొత్తం ఒక్కొక్కళ్ళేంటంటే కలిపి పెట్టేసి చేస్తారు. నేనేంటంటే ఆయిల్ వేసి, పోపు దినుసులు వేసి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగిన తర్వాత వంకాయ ముక్కలేసి అది కూడా కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేసి అవి కూడా కొంచెం మగ్గాక ఉప్పు, కారం, పసుపు వేసేసి కొంచెం వాటర్ పోసి ఉడికిన తర్వాత చింతపండు పులుసు అయితే పోస్తాననమాట. లేదు అనుకుంటే నిమ్మకాయలు ఏమైనా ఉంటే నిమ్మకాయలు పిండేస్తాను ఇంకా మొత్తం చల్లారిపోయిన తర్వాత. ఇంకా కూర కూడా చేసేసాం అనమాట. ఇంక ఈలోపు శ్రీనివాస్ గారు భోజనానికి వచ్చారు. ఇంకా శ్రీనివాస్ గారికి అన్నం పెట్టేసేసి ఇంకా నేను, మా బాబు, శ్రీనివాస్ గారు అయితే నర్సరీకి అయితే బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఈరోజు మధ్యాహ్నం నుండి మా బాబు వచ్చేసాడండి ఇంకా స్కూల్ నుండి. అంటే వాళ్ళకి ఏదో పేరెంట్స్ మీటింగ్ ఉందని చెప్పేసి పంపించేశారు. ఇక్కడైతే మేము నర్సరీకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ పెనమలూరు దగ్గర ఉంటదనమాట. కడియం వారి విజయదుర్గ నర్సరీ అని. ఇక్కడ ఏంటంటే హోల్సేల్ రేట్లకి ఇస్తారు. వేరే చోటేమో అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉందనమాట. ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక మొక్క మందార మొక్క తీసుకోండి. ఇది రూ. 30 ఇక్కడ ఇస్తుంటే వేరే నర్సరీలో అయితే 40, 50 అట్లా ఉంటుంది. మళ్ళా వేరేగా చిన్న చిన్న వాళ్ళు బల్ల మీద అమ్ముకుంటారు కదా! వాళ్ళకి కూడా సెపరేట్ రేట్‌తో ఇస్తున్నారనమాట వీళ్ళు. ఇంకిక్కడ అయితే నర్సరీకి వచ్చేసాం అనమాట. పూల మొక్కలు చాలా బాగున్నాయి. కొత్తగా పెట్టారు ఇది. ఇదివరకు వేరే నర్సరీ ఉండేది. అక్కడికెళ్ళి తీసుకొచ్చేదాన్ని. ఇప్పుడు కొత్తగా పెట్టారనమాట ఇది. కడియం వారిదని చెప్పేసి. ఇక్కడైతే చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక తాతయ్య ఉంటారనమాట. నేను ఎప్పుడూ వస్తాను ఈ నర్సరీకి. ఇక్కడ మొక్కలవి తీసుకోవడానికి. ఏంటంటే బ్యాక్ సైడు వాళ్ళు రెంట్‌కొచ్చారనమాట. వాళ్ళ పాప మొన్న ఆహ్, గోడ కరివేపాకు కోసం అని చెప్పేసి మన చెట్టు ఉంది కదా! కరివేపాకు దానికోసం అని గోడెక్కితే మన బూస్టీ గాడు ఎళ్లి ఏదో చేసాడు. ఆ పిల్ల పడిపోయిందనమాట. ఎందుకని మళ్ళా గోడ మీదెక్కి వాళ్ళు అటు ఇటు తిరుగుతుంటే అరుస్తున్నాడు. ఇంకెందుకు తలకాయ నొప్పి అని చెప్పేసి దానికోసమనే షాపింగ్‌కి ఈ మొక్కలు తీసుకోవడానికైతే వచ్చాను. ఈ మందారం అయితే నాకు బాగా నచ్చింది. నేను ఎక్కువగా వెనకాలకి మందారాలే తీసుకున్నానండి. ఎందుకంటే వేరే ఏం తీసుకున్నా కూడాను వాడికి పోయినసారి గులాబీ ముల్లు గుచ్చుకొని చాలా ఇబ్బంది పడ్డాడు. అందుకని చెప్పేసి మందార చెట్లయితే కొంచెం పెద్దగా పెరుగుతాయి కదా! గోడ సైడు కొంచెం సగం వరకే గోడ ఉంటుంది కదా! ఫుల్ వరకి మొక్కలు పెరిగితే బావుంటుంది. దేవుడికి పెట్టుకోవడానికి కూడా పనికొస్తాయన్న విధంగా అయితే నేను తీసుకున్నాననమాట ఇక్కడ. తాతయ్య మంచి మంచియి చూసిస్తారనమాట. అంటే నేను ఒక్కొక్క మొక్క 2 ఒక కలర్ 2 మొక్కలు తీసుకున్నాననమాట. ఎందుకంటే 2 కలిపి పెట్టొచ్చు. ఒకటి పెట్టకూడదని చెప్పారు. అందుకని చెప్పి 2 తీసుకుంటున్నాను. ఇక్కడ తులసి కోటలు, కుండీలు, మొక్కలు పెట్టుకునేవి చాలా బాగున్నాయి. పింగాణి వస్తువులు కూడా చాలా బాగున్నాయనమాట. డెకరేషన్ ఐటెమ్స్ ఉన్నాయి. లోపల పెట్టుకుంటారు కదా మొక్కలు. వాటికి గూడా చాలా బాగున్నాయనమాట. ఇక్కడ రకరకాల మందారాలు, గులాబీలు అన్నీ ఉన్నాయి. నేనేంటంటే మందారాలే ఎక్కువ తీసుకుంటున్నాను. మందారాల్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ నేను 2 కింద తీసేసుకున్నానండి. ముందు వెనక సైడ్ పెట్టాలి అందుకని చెప్పేసి ఇక్కడ మామూలుగా మొక్కలు పెట్టుకునే కుండీలు ఉంటాయి కదండీ! చిన్న సైజే రూ. 250 అట్లా ఉన్నాయన్నమాట. ఇంకెందుకులే అని చెప్పేసి నేను బిగ్ బకెట్‌లో అయితే బుక్ చేశాను. ఒక్కొక్కటి రూ. 130 పడింది. ఇంకా వెనక సైడే కదా అని చెప్పేసి ఇంకా మట్టి కూడా మొక్కల కోసం అని చెప్పేసి 2 ట్రక్కులయితే పోపిచ్చామన్నమాట. ఇంకా మట్టి ఉంది కదా! ఎలాగో మొక్కలు కూడా తీసుకొని అటు సైడ్ వాటికి గోడకి అడ్డుగా పెడితే గోడ ఎక్కకుండా ఉంటాయి డాగీస్ అని చెప్పేసేసి మేమైతే ఇక్కడ మొక్కలు తీసుకోవడానికి వచ్చాము. ఇంకా చాలా రకాలున్నాయన్నమాట మొక్కలు. అవన్నీ వీడియోలో కనిపిస్తాయి చూడండి. శ్రీనివాస్ గారైతే వీడియో తీస్తున్నారు. మరి ప్రాపర్‌గా తీస్తున్నారో లేదో నాకైతే తెలీదు గానీ వీడియో చూసే మీకే తెలియాలి. ఇంకా తాతయ్య అయితే ఇక్కడ మొక్కలు మంచి మంచివి తీసిస్తున్నారనమాట. నేను చెప్పాను. వైటు, యెల్లో ఇంకా పింక్ కలరు, డార్క్ పింక్ అవన్నీ చెప్పాననమాట. నాటు మందారాల్లో ముద్ద పువ్వులుంటాయి గదా! అవైతే తీసుకున్నాను కొన్ని. వాటికి పువ్వులైతే లేవు. వచ్చాక చూడాలనమాట అవి ముద్ద మందారాలా? లేకుంటే ఒంటిరెక్క మందారాలా అనేది చూడాలి. ఒకటైతేమో గులాబీ చెట్టయితే తీసుకున్నాను. గులాబీలు తీసుకున్నాను గానీ ఎందుకో చనిపోతున్నాయండి అవి.
ప్లస్ మా బూస్టీ గడికి కూడా ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అని చెప్పేసి వాడు అసలు ఉన్న చోట ఉండడు అనమాట. అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇబ్బంది పడుతున్నాడు. మళ్ళీ ఎందుకులని గులాబీలు తగ్గించేశాను నేను. చూస్తున్నారు కదా, ఇవైతే చాలా బాగున్నాయి మందారాలు. అయితే వైట్ కలర్ అంటే చాలా ఇష్టం నాకు. వైట్ ఒకటి, ఎల్లో ఒకటి అనమాట మందారాల్లో. చాలా బాగుంటాయి. ముద్దబంతి ఎల్లో మందారం కూడా ఒకటి తీసుకున్నాను. చాలా బాగుంది. నేను ఇప్పటివరకు ఆ కలర్ మరీ ఎల్లో కాదు, మరీ లైట్ కాదనమాట. చాలా బాగుంది. కుండీలో పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఎక్కువగా మందారాలే తీసుకున్నాను నేను. వేరే మొక్కలు ఏంటంటే కొంచెం ఎదగడానికి టైం పడుతుందంట. మళ్ళీ ఇవైతే కొంచెం ఫాస్ట్గా పెరుగుతాయని చెప్పేసి ఒక ఏదో ప్యాకెట్ కూడా ఇచ్చారనమాట. ఒక గుప్పుడు వేయమని చెప్పారు. మొక్కలు పూలు కూడా బాగా వస్తాయని చెప్పేసి ఇచ్చారనమాట. ఉర్మి కంపోస్ట్ ఏదో ఉంది. అదైతే నేను బిగ్ బాస్కెట్లను బుక్ చేశాను. వీటిలో వేశాను అనమాట మొక్కలు పెట్టేటప్పుడు. ఇంక ఇవన్నీ నేను తీసుకొని సెలెక్ట్ చేసినవన్నీ అక్కడ బిల్లింగ్ వేయడానికి, అదే అక్కడ బిల్ చెప్తారు ఆయన దగ్గర అయితే తీసుకొచ్చి పెట్టామన్నమాట. ఇంక ఇక్కడైతే గులాబీలు చాలా రకాలు ఉన్నాయండి. చూస్తే చాలా ముచ్చటేసింది అనమాట. తీసుకోవాలనిపించింది కానీ వాటి ముళ్ళు వలన మా బూస్టీ గడు ఇబ్బంది పడుతున్నాడని తీసుకోలేదు. ఇక్కడైతే కొన్ని అయితే తీసుకున్నాను. చూసారు కదా, ఇక్కడైతే ఆవు బొమ్మలు, దూడ పాలు తాగుతున్నట్లు అట్లా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడ కొన్ని నాకు కుండీలు లెక్కేసుకొని వచ్చాను ఇంటి దగ్గర, ఎన్ని పడతాయి ఏంటి అనేది. తక్కువైనాయి అనమాట. మళ్ళీ తీసుకుంటున్నాను నేను వచ్చి. అక్కడ తాతయ్య పక్కన గ్రేట్ చేసి ఇవి బాగాలేదు అని చెప్పేసి కొన్ని అయితే ఆ తాతయ్య గారే చూసారనమాట. ఇంకా నేను తీసుకున్నాయని ట్రేలో పెట్టి ఆటో అయితే మాట్లాడాము. ఆటోలో అయితే పెడుతున్నారనమాట. కొన్ని కుండీలు అయితే కూడా తీసుకున్నాను. ఇంకా ఆటో అతనికి అడ్రస్ చెప్పి అతను వెనకాలే మేము వెళ్ళాము. ఇంక ఇంటికైతే వచ్చేసాం అనమాట. ఇవన్నీ చూసారు కదా, ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను అనమాట. వాళ్ళు తడిపారు, నాకు తెలియక పైన మొక్కలు పట్టుకుంటే మొత్తం మొక్కకి కింద బేస్ ఉంటుంది కదా, అది మొత్తం పడిపోయింది అనమాట. మట్టి మొత్తం పడిపోయి మొక్క బయటకు వచ్చింది. ఇంక ఈ ఆటో అతను కూడా చాలా హెల్ప్ చేశారు మాకు. ఇవి హైబ్రిడ్ అనమాట. హైబ్రిడ్ మందారాలు కూడా ఉన్నాయి వీటిల్లో. అవి కొంచెం చిన్నగా ఉన్నాయి. నాటు మందారాలు ఏంటంటే కొంచెం పొడవుగా ఉన్నాయి అనమాట. బకెట్లో పెడితే అదిగో చూసారు కదా, ఇక్కడే నేను చెప్పింది మిస్టేక్ చేశానని. మళ్ళీ తీసుకొని వెళ్ళి శ్రీనివాస్ గారికి ఇచ్చాను. అంత కంగారు ఎందుకని చెప్పేసి తిడుతున్నారన్నమాట. ఏంటంటే గేట్ తీసుంటే ఇవి బయటకు వచ్చేస్తాయి డాగీస్. మళ్ళీ ఎవరినైనా ఇబ్బంది పెడితే మళ్ళీ అదొక ప్రాబ్లం అయింది. ఆల్రెడీ ఇది మా డాగీస్ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయన్నమాట. పక్కింటి వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ మీద అరుస్తుంది, మీ డాగీ కొంచెం కట్టేయండి అది ఇది అంటారు. మాకేం డాగీస్ కట్టేయటం అంత ఇష్టం ఉండదు. ఫ్రీగా వదిలేస్తాం, ఇంటి చుట్టూ తిరుగుతాయని. కొత్తగా ఏంటంటే మొన్నటి వరకు ఇంటి వెనక సైడ్ ఎవరు రెంట్కి రాలేదు. ఇప్పుడు పిల్లలు స్కూళ్ళు ఉన్నాయి కదా, ఇంకా మామూలుగా అయితే వాళ్ళు ఎవరో రెంట్కి వచ్చారు. వాళ్ళని చూసినప్పుడల్లా మా వాడు మొరుగుతూనే ఉన్నాడు. ప్లస్ వాళ్ళు ప్రసాదాలు చేసినవి ఏంటంటే గోడ మీద పెడుతున్నారనమాట. అవి తినేసి ఆ బూస్టిగాడు అటు సైడ్ అలవాటు అయిపోయి ఇంకా వాళ్ళని చూసినప్పుడల్లా మురుగుతూ ఉన్నాడు. ఇంకా అది ఇబ్బంది అయిందని చెప్పేసి మొక్కలు అయితే తీసుకున్నాం అనమాట. వెనకాల పెడదామని చెప్పేసి. ఒక్కొక్కటి మాకు 30 రూపాయలు పడిందండి మొక్క. చాలా బాగున్నాయి మందారాలు అయితే. నాకు ఫేవరెట్ కలర్స్ ఏంటంటే మందారాల్లో వైట్ అనమాట. వైట్ ఒకటి, ఎల్లో ఒకటి చాలా నచ్చినాయి నాకు. చూడటానికి కూడా చాలా బాగున్నాయి. పింక్, రెడ్ ఇవన్నీ ఉంటాయి కదా, పెద్ద ఏమంటారు హైబ్రిడ్ మందారాలు ఉంటాయి కదా, అవి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ తీసుకున్నాను. అవి మీకు ముందు వీడియోలో నేను ఫొటోస్ యాడ్ చేశాను, పోస్ట్ చేశాను అనమాట. ఎల్లో కలర్ ఒంటిరెక్క మందారాలు కానీ, ఎల్లో కలర్ ముద్ద మందారాలు కానీ ఉంటాయి, ఒకసారి చూడండి. ముద్ద మందారం అంటే ఇప్పుడు తీసుకున్నాను. మా బాబు ఇంకా ఫోటోకి పోజీ మమ్మీ అని అంటే తమ్నేల్కి ఇంకా నేను ఊరికే జస్ట్ అట్లా పట్టుకొని లోపలికి తీసుకెళ్ళేసి ఇంకా పక్కన పెట్టేశాను అనమాట. కొత్త వాషింగ్ మిషన్ అయితే ఒకటి తీసుకున్నామండి. పాతది పాడైపోయింది. సెకండ్ది ఒకటి తీసుకున్నాము. దీనికి ఎర్త్ వైర్ లేదనమాట. ఏది తీసుకున్నా కూడా షాక్ కొట్టడం లేదంటే త్వరగా పాడైపోవడం జరుగుతుంది. 2 సార్లు మేము వేయించామన్నమాట ఎర్త్ వైర్ అనేది. అయినా సరే ఇంకా మళ్ళా ఇదే రిపీట్ అవుతుంది. లోపల వైర్లు అవి పాత ఏవో ఎప్పుడో కట్టినాయి అనమాట. ఇవి 35 సంవత్సరాలు ఏమో అవుతుందంట వైరింగ్. ఇవన్నీ లోపల పాడైపోయినాయి, చేయించుకోమన్నారు. అదొకటి పెండింగ్ ఉందనమాట. ఇంటికల్లా ఆయనకి చెప్పాము. మరి ఎప్పుడు చేస్తారు మనకైతే తెలీదు. ఎంతకాలం వరకు ఇంట్లో మేము రాసి పెట్టుంటే అంతకాలం వరకు ఉంటాం. కాకపోతే మా వారు ఎక్కిరిస్తూ ఉంటారనమాట నన్ను. ఒక లారీ బుక్ మాట్లాడుకోవాలి, మొక్కలన్నీ తీసుకెళ్ళాలంటే నీకేం మొక్కలు పిచ్చి అది ఇది అని చెప్పేసి. ఈలోపు 2 డాగీస్ అటు వెళ్తుంటే మా వాడు వీడియో తీస్తున్నాడు, మా బాబాయ్ వీడియో తీస్తున్నాడు అనమాట. మా బూస్టిగాడు వాటి లెంక చూసి పద్దాక అరుస్తూనే ఉంటాడు. మనుషుల్ని వెళ్ళనివ్వడు ఈ రోడ్లో, డాగీస్ని వెళ్ళనివ్వడు, పక్షులను రానివ్వడు. అసలు ఎన్ని జీవులను చంపేశాడు మా వాడైతే. గోడ మీద వాలిన ప్రతిదాన్ని ఏదో ఒక దాన్ని వాడు తిన్నాడు కానీ చంపేసేసి దాంతో ఆడతాడు అనమాట. ఇంకా లోపల మొక్కలన్నీ పెట్టేశాము. ఇంకా నేను తర్వాత ఏంటంటే కొంచెం డ్రెస్ చేంజ్ చేసేసుకొని మొక్కలు
బకెట్లు ఉన్నాయి కదా, వాటిల్లోకి పక్కనే ఉందనమాట మట్టి, అదంతా తోడేసేసి వరుసనే పెట్టేశాను నేను. మొక్కలైతే పెట్టేశాను ఇంకా. నేను మొక్కలు తీసుకొస్తే మా వాడు చెక్ చేస్తున్నాడు నేను ఏమేమి తీసుకొచ్చానని. నేను ఎక్కడుంటే అక్కడే నా వెనకాలే ఉంటాడండి. ఎటు తిరిగితే అటు తిరుగుతాడనమాట. చూసారు కదా మొక్కలన్నీ పెట్టేశాను నేను ఇంకా. యెల్లో కలర్ అని చెప్పాను కదా, ముద్ద మందారం చాలా బాగుంది, నాకు బాగా నచ్చిందనమాట. దేవుడి దగ్గర పెట్టినా కూడా చాలా బాగుంటుంది కదా మందారాలవి. బయట రేట్లు కూడా చాలా ఉన్నాయి. ప్లస్ ఈ గోడేనమాట, చూసారు కదా ఆఫే ఉంది. ఆ పక్కన రెంట్‌కి వచ్చిన వాళ్ళని బాగా సతాయిస్తున్నాడు మా వాడు. అందుకని చెప్పేసేసి కొత్త బకెట్లు కొని మరి నేను ఇట్లా వరుసనే పెట్టాను. ఒక్కొక్క బకెట్‌లో 4 మొక్కలు పెట్టానండి. హైబ్రిడ్ అయితే 2, 2 పెట్టాను. నాటి అయితే 4, 4 పెట్టేసాననమాట. గుబురుగా ఉంటుంది గదా, కొంచెం వరకు పెట్టాననమాట. ఇంకా ఒక 5, 6 బకెట్లు ఇటు సైడ్ పక్క సైడ్ అయితే ఖాళీ ఉంది, పెట్టాల్సి ఉందనమాట. ఇంకా మళ్ళా చూసుకొని మళ్ళా అటు కూడా ఫిల్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా నా వెనకాలే వచ్చేసాడు ఇంకా. ఈ గోడ ఎక్కుతున్నాడనమాట వీడు. చూసారు కదా, చాలా చిన్న గోడనమాట. ఇంక ఎక్కడ దూకుతాడోనని భయమేసి ఇంక నేను మొక్కలైతే తీసుకొచ్చి పెట్టిచ్చేసాను. ఎవరు రాకముందయితే మనము డాగీస్ ఎట్లా ఇంటి చుట్టూతా ఎట్లా ఉన్నా గూడా పర్వాలేదండి. అరుస్తూ తిరుగుతూ ఉన్నా గూడాను. పక్కన ఎవరైనా రెంట్‌కొచ్చినప్పుడు మళ్ళా వాళ్ళకే ఇబ్బందవుతుంది గదా! ఈ రోజు వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.